నైట్ 11:30 అవుతుంది. మీరు ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. సడన్గా ఒక నోటిఫికేషన్, ఓన్లీ టు నైట్ 70% ఆఫ్, సేల్ ఎండ్స్ ఇన్ 29 minutes. మీ హార్ట్ బీట్ రైజ్ అయింది. ఇంత డిస్కౌంట్ మళ్ళీ రాదు అనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేశారు, ప్రోడక్ట్స్ రివ్యూ చూశారు. పీపుల్ ఆల్సో బాట్ దిస్, బెస్ట్ సెల్లర్, లిమిటెడ్ స్టాక్, ఓన్లీ 3 లెఫ్ట్. ఇంకా ఆలోచించే లోపే బై నౌ క్లిక్ చేశారు. పేమెంట్ డన్, ఆర్డర్ కన్ఫర్మ్. 2 రోజుల తర్వాత పార్సిల్ వస్తుంది. 3 రోజుల తర్వాత ఆ ప్రోడక్ట్ షెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. 3 నెలల తర్వాత అది అక్కడే ఉంటుంది. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకే క్వశ్చన్, మీరు నిజంగా ఆ ప్రోడక్ట్ను కొనాలనుకున్నారా, లేక ఆ యాప్ మీ ఎమోషన్ని కొనేసిందా? ఇది అర్థమైతే మీరు జీవితంలో వేల రూపాయలు కాదు, లక్షలు కూడా సేవ్ చేయగలరు. మనలో చాలామంది ఒక కామన్ మిత్ను నమ్ముతారు. సాలరీ పెరిగితే సేవింగ్స్ పెరుగుతాయి అనుకుంటారు. కానీ రియాలిటీ ఏమిటో తెలుసా? చాలామంది సాలరీ పెరిగినా సేవింగ్స్ మాత్రం పెరగవు. ఎందుకు? వాళ్ళు తక్కువ సంపాదించడం వల్ల కాదు, స్పాట్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బిగ్ మిస్టేక్స్ వల్ల రావు, రోజు తీసుకునే స్మాల్ డిసిషన్స్ వల్లే వస్తాయి. 199, 499, 999 ఇది చాలా స్మాల్ అమౌంట్ కదా అనిపిస్తుంది. కానీ రోజు ఒక స్మాల్ లీక్ ఉన్న వాటర్ ట్యాంక్ ఎలా ఖాళీ అవుతుందో అలాగే ఈ చిన్న ఖర్చులు మంత్ ఎండ్కి పెద్ద సమస్యగా మారుతాయి. ఒక కాఫీ, ఒక ఫ్లాష్ సేల్, ఒక ఫ్యాషన్ ట్రెండ్, ఒక గ్యాడ్జెట్ అప్గ్రేడ్, ఒక ఆన్లైన్ ఆఫర్, ప్రతి పర్చేస్ చిన్నదే, కానీ వాటి టోటల్ మాత్రం చిన్నది కాదు. ఒక్కసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మీ ఫ్యూచర్ని మార్చిన డిసిషన్స్ ఏవి కనిపించవు, కానీ మీ ఫ్యూచర్ని స్లోగా వీక్ చేసిన చిన్న ట్రాన్సాక్షన్స్ మాత్రం కనిపిస్తాయి. మరి ఈ ఇన్విజిబుల్ మనీ లీక్ని ఎలా ఆపాలి? దానికి వరల్డ్ వైడ్గా చాలామంది ఫైనాన్స్ మెంటర్స్ సజెస్ట్ చేసిన ఒక సింపుల్ రూల్ ఉంది. అదే 24 hours రూల్. ఈ రూల్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు షాపింగ్ని ముందులా చూడలేరు. మహేష్, ఏజ్ 31, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాలరీ బాగానే వస్తుంది. ఆఫీస్లో అందరూ అనుకునేవారు మహేష్ చాలా లక్కీ ఫెల్లో అని. కానీ ప్రతి నెల 25 తేదీ వచ్చేసరికి ఒకటే, యూపీఐ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ జీరో, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ జీరో, సేవింగ్స్ ఆల్మోస్ట్ జీరో. ఒకరోజు అతని వైఫ్ ఒక క్వశ్చన్ అడిగింది, మనం ఇద్దరం ఇంత సంపాదిస్తున్నాం, అయినా ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాం? ఆ క్వశ్చన్కి మహేష్ దగ్గర ఆన్సర్ లేదు. ఆ నైటు నిద్ర పట్టలేదు, ఆలోచించాడు. వెంటనే తన బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశాడు. అతనికి ఒక సర్ప్రైజ్ ఎదురైంది. పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు, లగ్జరీ కార్ లేదు, ఫారెన్ ట్రిప్స్ లేవు. అయితే మనీ ఎక్కడికి పోయింది? అతను ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చూడడం ప్రారంభించాడు. 699, 349, 1299, 599 అన్నీ ఒక కామన్ రీజన్ వల్ల జరిగాయి. ఫ్లాష్ సేల్, లిమిటెడ్ ఆఫర్, లైట్నింగ్ డీల్, టుడే ఓన్లీ, బై 2 get 1. అతను ఒక్కసారి గ్రహించాడు, తాను ఆ వస్తువులను కొనలేదు, ఆఫర్స్ కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ రవిని కలిశాడు. మహేష్ తన ప్రాబ్లం చెప్పాడు. రవి నవ్వలేదు, లెక్చర్ కూడా ఇవ్వలేదు, కానీ ఒక్క సెంటెన్స్ మాత్రమే చెప్పాడు, మహేష్, నీ సాలరీ మార్చాల్సిన అవసరం లేదు, నీ డిసిషన్స్ మార్చు. మహేష్ ఆశ్చర్యంగా చూశాడు. రవి అన్నాడు, ఇప్పటి నుంచి ఎసెన్షియల్ కాకపోయినా ఏ వస్తువైనా వెంటనే కొనకు, 24 hours వెయిట్ చేయి. మహేష్కి అది ఫన్నీగా అనిపించింది. ఇంత చిన్న రూల్ వల్ల ఏమవుతుంది అనుకున్నాడు. అయినా ట్రై చేశాడు. మొదటి రోజు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనిపించింది. విష్ లిస్ట్లో పెట్టాడు, కొనలేదు. రెండో రోజు ఆ వాచ్ గుర్తుకే రాలేదు. వారం తర్వాత మరో ఫ్లాష్ సేల్, ఈసారి షూస్. మళ్ళీ 24 hours వెయిట్ చేశాడు. మరుసటి రోజు, నా దగ్గర ఇప్పటికే 3 పేర్లు ఉన్నాయి కదా అని తనకే నవ్వొచ్చింది. ఇలా 3 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు తన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. సేవింగ్స్ మొదటిసారి పెరిగాయి, క్రెడిట్ కార్డ్ బిల్ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది. కానీ అతని సాలరీ మాత్రం అదే. అయితే మారిందేమిటి? మనీ కాదు, మైండ్ సెట్. అక్కడి నుంచే అతని ఫైనాన్షియల్ జర్నీ నిజంగా ప్రారంభమైంది. కానీ ఈ 24 hours వెయిట్ చేయడం వలన మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది?
అదే ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం. మరి ఈ 24 అవర్స్ రూల్లో అంత గొప్పదనం ఏముంది? ఒక్కరోజు ఆగితే నిజంగానే జీవితంలో మార్పు వస్తుందా? ఆన్సర్ అవును. ఎందుకంటే ఈ రూల్ మీ వ్యాలెట్ని కాదు, ముందుగా మీ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 24 అవర్స్ రూల్ చాలా సింపుల్. మీకు ఎసెన్షియల్ అయిన ఫుడ్, మెడిసిన్, ఎమర్జెన్సీ బిల్స్ వీటికి కాదు, కానీ ఎసెన్షియల్ కానీ ఏ పర్చేజ్ అయినా కొనాలి అనిపించిన క్షణంలోనే కొనకండి, దాన్ని విష్ లిస్ట్లో పెట్టండి. తరువాత 24 అవర్స్ ఏ డిసిషన్ తీసుకోకండి. అంతే. ఇది కొనకుండా ఆపే రూల్ కాదు, ఆలోచించే అవకాశం ఇచ్చే రూల్. మనం చాలాసార్లు ఇలా అంటాం, ఇది చాలా అవసరం అని, కానీ 24 అవర్స్ తర్వాత ఆ వస్తువు గురించి మనకు గుర్తు కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఆ ప్రోడక్ట్ అవసరం కాదు, ఆ మూమెంట్లో వచ్చిన ఎగ్జైట్మెంట్ మాత్రమే అవసరమైంది. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ ఉంది. మీరు కొనాలనుకున్న వస్తువు గురించి 24 అవర్స్ తర్వాత అదే ఉత్సాహంతో ఆలోచిస్తే అది నిజంగా అవసరమయ్యే అవకాశం ఉంది. కానీ ఆ ఉత్సాహం తగ్గిపోయిందంటే మీరు డబ్బు కాదు, ఒక రాంగ్ డిసిషన్ని సేవ్ చేశారు. గుర్తుంచుకోండి, డిలే డస్ నాట్ కిల్ ఏ గుడ్ డిసిషన్, ఇట్ ఓన్లీ కిల్స్ బ్యాడ్ వన్. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. మన బ్రెయిన్ గ్రేట్ ఎవల్యూషన్స్ తర్వాత కూడా ఆన్లైన్ షాపింగ్స్ కోసం డిజైన్ కాలేదు. మన బ్రెయిన్కి కొత్త వస్తువులు కనిపిస్తే ఒక రివార్డ్ సిగ్నల్ వస్తుంది, దానివల్ల డోపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. చాలామంది అనుకునేది ఆ డోపమైన్ అంటే హ్యాపీనెస్ అని, కానీ అది పూర్తిగా నిజం కాదు. దాని అసలు పని ఇది కావాలి, ఇప్పుడే కావాలి అనే ఫీలింగ్ని పెంచడం. అందుకే ఫ్లాష్ సేల్, లిమిటెడ్ స్టాక్, ఓన్లీ 5 లెఫ్ట్, డీల్ ఎండ్స్ ఇన్ 10 minutes అనే మెసేజెస్ చూసినప్పుడు మన బ్రెయిన్లో అర్జెన్సీ పెరుగుతుంది. దీనినే సైకాలజీలో స్కేర్సిటీ ఎఫెక్ట్ అంటారు. అంటే తర్వాత దొరకదు అని అనిపించడం. ఇంకొక సైకాలజీ ట్రాప్ ఏంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ కొంటున్నారు, నేను మిస్ అవుతున్నాను అని మనసు అడుగుతుంది. సోషల్ మీడియా ఈ ఫీలింగ్ని ఇంకా పెంచుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఒక గ్యాడ్జెట్ చూపించాడు, ఫ్రెండ్ ఒక కొత్త ఫోన్ కొన్నాడు, నేబర్ ఒక కొత్త బైక్ తీసుకున్నాడు, అప్పుడు మనకు కూడా అది అవసరం అనిపిస్తుంది. నిజానికి మనకు ఆ వస్తువు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇతరులతో కంపేర్ అవ్వాలనే ఫీలింగ్ ఉంటుంది. దీన్నే బిహేవియరల్ సైంటిస్ట్ అంటారు సోషల్ కంపారిజన్ అని. ఇక్కడే 24 అవర్స్ రూల్ పనిచేస్తుంది. ఇది ఎమోషన్ని వెంటనే ఆపదు, కానీ ఎమోషన్ తగ్గేంత టైం ఇస్తుంది. ఎమోషన్ తగ్గిన తర్వాత లాజిక్ మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఈ రూల్ సింపుల్గా కనిపించినా మన బ్రెయిన్పై చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది కేవలం ఒక మోటివేషనల్ ట్రిక్ కాదు. బిహేవియరల్ ఎకనామిక్స్లో అనేక పరిశోధనలు ఒక విషయం చెబుతున్నాయి. మనుషులు మనీ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ ఫుల్లీ లాజికల్గా ఉండరు. ఎమోషన్, హ్యాబిట్, అర్జెన్సీ, ఫియర్, సోషల్ ప్రెషర్ వీటి వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు. అందుకే చాలామంది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ని రికమెండ్ చేస్తారు. అంటే కొనాలనిపించిన వెంటనే కొనకుండా కొంత సమయం తీసుకోవడం. ఈ చిన్న గ్యాప్ మనకు 2 గిఫ్ట్స్ ఇస్తుంది. మొదటిది క్లారిటీ, రెండవది కంట్రోల్. వెల్త్ బిల్డింగ్లో ఇవి 2 ఇన్కమ్ కంటే కూడా పవర్ఫుల్. ఇప్పుడు ఈ రూల్ని లైఫ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఒక స్టూడెంట్కి హెడ్ ఫోన్ కొనాలనిపించింది, ఆఫర్ కూడా ఉంది. అతను వెంటనే కొనలేదు, విష్ లిస్ట్లో పెట్టాడు. 24 అవర్స్ తర్వాత తనకి తన ఎగ్జామ్ ప్రిపరేషన్ గుర్తుకొచ్చింది, హెడ్ ఫోన్స్ కాదు. ఆ అమౌంట్ను ఆన్లైన్ కోర్స్కి యూజ్ అవుతుందని నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న డిలే అతని ప్రయారిటీని మార్చింది. ఎగ్జాంపుల్ 2, ఒక ఎంప్లాయీ కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలనిపించింది. ఈఎంఐ కూడా ఈజీగానే ఉంది, కానీ 24 అవర్స్ రూల్ ఫాలో చేశాడు. మరుసటి రోజు తన ఎమర్జెన్సీ ఫండ్ ఇంకా పూర్తి కాలేదని గుర్తుకొచ్చింది. ఫోన్ అప్గ్రేడ్ వాయిదా వేశాడు. అదే డబ్బుతో ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేశాడు. ఒక డిసిషన్ ఫ్యూచర్ స్ట్రెస్ని తగ్గించింది. ఎగ్జాంపుల్ 3, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీకెండ్ మాల్కి వెళ్ళింది. ఫ్లాట్ 50% ఆఫ్ అని ఒక పెద్ద బోర్డు కనిపించింది. షాపింగ్ చేయాలనిపించింది, కానీ వాళ్ళు ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నారు, లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొనాలి, మిగతా వాటికి 24 అవర్స్ రూల్ అప్లై చేయాలి. ఇంటికి వచ్చాక కొనాలనుకున్న 5 వస్తువుల్లో 4 వస్తువులు అవసరం లేదని తెలిసింది. ఆ రోజు వాళ్ళు కొనని వస్తువుల వల్ల వాళ్ళకు మనీ మాత్రమే సేవ్ కాలేదు, ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా రెడ్యూస్ అయింది.
ఇప్పుడు ఒక మంచి ప్రశ్న. ఈ రూల్ తెలుసుకున్నాం, కానీ దీన్ని డైలీ లైఫ్లో ఎలా అలవాటు చేసుకోవాలి? చాలా సింపుల్. స్టెప్ 1, నీడ్ని వాంట్ని వేరు చేయండి. ముందుగా మీకు మీరే అడగండి, ఇది నాకు నిజంగా అవసరమా లేక ఇప్పుడు కావాలనిపిస్తుందా? ఫుడ్, మెడిసిన్, ఎడ్యుకేషన్, ఎనర్జీ ఇలాంటివి నీడ్స్. కొత్త ఫోన్, కొత్త వాచ్, షూస్, గాడ్జెట్స్ ఇవి ఎక్కువ సందర్భాల్లో వాంట్స్గానే ఉంటాయి. ఈ ఒక్క డిఫరెన్స్ అర్థమైతే మీ స్పెండింగ్ సగానికి తగ్గే అవకాశం ఉంది. స్టెప్ 2, విష్ లిస్ట్ రూల్ని ఫాలో చేయండి. కొనాలనిపించిన వెంటనే బై నౌ నొక్కకండి, విష్ లిస్ట్లో యాడ్ చేయండి. మన బ్రెయిన్కి దీన్ని నేను మర్చిపోలేదు అనే సంతృప్తి వస్తుంది. అదే సమయంలో మీరు వెంటనే డబ్బు ఖర్చు చేయరు. స్టెప్ 3, 3 క్వశ్చన్స్ అడగండి. 24 అవర్స్ తర్వాత ఈ 3 క్వశ్చన్స్కి నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. నెంబర్ 1, ఇది నా జీవితాన్ని నిజంగా ఇంప్రూవ్ చేస్తుందా? నెంబర్ 2, 30 డేస్ తర్వాత కూడా నేను దీన్ని యూజ్ చేస్తానా? నెంబర్ 3, ఈ మనీ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ వాల్యూ వస్తుందా? ఈ 3 క్వశ్చన్స్లో రెండింటికైనా లేదు అని ఆన్సర్ వస్తే కొనకపోవడం మంచిది. స్టెప్ 4, సేవ్ చేసిన మనీకి వర్క్ చెప్పండి. చాలామంది ఒక తప్పు చేస్తారు, కొనకుండా సేవ్ చేసిన డబ్బును మళ్ళీ ఇంకో షాపింగ్ కోసం ఖర్చు చేస్తారు. అలా కాదు, ఈ మనీని వెంటనే ఎమర్జెన్సీ ఫండ్, ఎస్ఐపి, రికరింగ్ డిపాజిట్ లేదా వేరే సేవింగ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు మాత్రమే మీ డిసిషన్ వెల్త్గా మారుతుంది. స్టెప్ 5, మంత్ ఎండ్లో రివ్యూ చేయండి. మంత్లీ ఒకసారి కూర్చొని ఈ స్మాల్ లిస్ట్ని తయారు చేయండి. ఆ మంత్ 24 అవర్స్ రూల్ వలన ఎన్ని పర్చేజెస్ క్యాన్సిల్ అయ్యాయి, ఎంత మనీ సేవ్ అయింది అని ఫస్ట్ మంత్లోనే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మీకు మనీ తక్కువ లేదు, ఆలోచించడానికి టైం తక్కువ ఉంది. ఇప్పుడు చాలామంది చేసే 4 బిగ్ మిస్టేక్స్ని చూద్దాం. మిస్టేక్ 1, డిస్కౌంట్స్ని సేవింగ్స్ అనుకోవడం. 50% ఆఫ్ వచ్చింది అని 5000 ఖర్చు చేస్తే మీరు 5000 ఖర్చు చేశారు, 5000 సేవ్ చేయలేదు. కొనని వస్తువే అత్యధిక సేవింగ్స్. మిస్టేక్ నెంబర్ 2, ఈఎంఐ చిన్నదే కదా అనుకోవడం. మంత్లీ జస్ట్ 999 అని మన బ్రెయిన్ ఆలోచిస్తుంది, కానీ 12 మంత్స్ టోటల్ ఎంత అని మాత్రం ఆలోచించదు. ఈఎంఐ ప్రైస్ చిన్నదిగా చూపిస్తుంది, కాస్ట్ని కాదు. మిస్టేక్ నెంబర్ 3, సోషల్ కంపారిజన్. ఫ్రెండ్ కొత్త ఫోన్ తీసుకున్నాడు, కొలీగ్స్ కొత్త బైక్ కొన్నాడు, నేబర్ కొత్త టీవీ పెట్టుకున్నాడు. వాళ్ళ జీవితాన్ని చూసి మన బడ్జెట్ను మార్చుకోవడం ఫైనాన్షియల్ స్ట్రెస్కి షార్ట్ కట్. గుర్తుంచుకోండి, కంపారిజన్ ఇన్కమ్ కాదు, సాటిస్ఫాక్షన్ని తగ్గిస్తుంది. మిస్టేక్ నెంబర్ 4, రివార్డ్ షాపింగ్. ఈరోజు చాలా వర్క్ చేశాను, ఒక గిఫ్ట్ కొనుక్కుంటే తప్పేంటి అని మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటాం. రివార్డ్ తప్పు కాదు, కానీ ప్రతి స్ట్రెస్కి షాపింగే సొల్యూషన్ అయితే అదే హ్యాబిట్గా మారుతుంది. ఆ హ్యాబిట్ తర్వాత డెబిట్గా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో చేసిన ప్రతి పర్చేస్ మీ ఫ్యూచర్లో 2 దారుల్లో ఒకదానికి తీసుకెళ్తుంది. ఒక దారి టెంపరరీ హ్యాపీనెస్ అయితే మరో దారి కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎంపిక ప్రతిసారి మన చేతుల్లోనే ఉంటుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు ఎక్కువ సంపాదించడం వల్ల మాత్రమే రిచ్ కాలేదు, వాళ్ళు ఎమోషన్తో స్పెండింగ్ చేయడం తగ్గించారు. మనం ఒక ప్రోడక్ట్ను కొనేటప్పుడు మన డబ్బునే కాదు, మన ఫ్యూచర్ టైంని కూడా ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆ డబ్బు సంపాదించడానికి మన జీవితంలో గంటలు, రోజులు, నెలలు పనిచేస్తాం. అందుకే ప్రతి పర్చేస్కు ముందు ఒక్కసారి ఆగండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ ఫ్యూచర్ని గుర్తు చేసుకోండి. బహుశా మీరు ఆ వస్తువుని కొనకపోవచ్చు, కానీ ఒక మంచి డిసిషన్ మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఆ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త హ్యాబిట్ ప్రారంభమవుతుంది. ఏదైనా కొనాలనిపిస్తే ముందు 24 అవర్స్ ఆగండి. ఆ 24 అవర్స్ మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ ఆ 24 అవర్స్లో మీరు తీసుకున్న డిసిషన్ ఖచ్చితంగా మార్చగలదు. ఎందుకంటే సంపద బ్యాంక్ అకౌంట్లో కాదు, ముందుగా మీ ఆలోచనల్లోనే పెరుగుతుంది. గుర్తుంచుకోండి, సంపదను నిర్మించేది పెద్ద శాలరీ కాదు, ప్రతి చిన్న ఖర్చు ముందు తీసుకునే పెద్ద నిర్ణయం. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. ఈ వీడియో చూసిన తర్వాత వచ్చే 7 డేస్ ఎసెన్షియల్ కానీ ప్రతి పర్చేస్కి ఈ 24 అవర్స్ రూల్ ఫాలో చేయండి. తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వచ్చి మీరు ఎంత మనీ సేవ్ చేశారో కామెంట్ చేయండి. మీ ఆన్సర్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కావచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్తో మరింత మందికి చేరేలా చేయండి. మనీ గురించి సరైన ఆలోచన ప్రతి కుటుంబానికి అవసరం అనిపిస్తే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి కెరీర్లో గ్రో అవ్వడానికి, మనీని స్మార్ట్గా మేనేజ్ చేయడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఒక్కో అడుగు వేయడానికి ప్రతి వారం ఇలాంటి ప్రాక్టికల్ ఎవర్ గ్రీన్ వీడియోస్ కోసం మన త్రిస్తాని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన లక్ష్యం కేవలం ఎక్కువ సంపాదించడం కాదు, సంపాదించిన ప్రతి రూపాయికి ఒక పర్పస్ ఇవ్వడం.